సంక్రాంతి తర్వాత రైతు భరోసా. ఈ అసెంబ్లీ సమావేశాల్లో విధి విధానాలు ఖరారు చేస్తాం. సీఎం రేవంత్. ఇందిరమ్మ ప్రభుత్వంగా చెప్తున్నా, ఇది సోనియమ్మ గ్యారంటీ. వచ్చే సీజన్లోనూ సన్నాలకు 500 బోనస్ కొనసాగిస్తాం. మారీచుల మాటలు నమ్మి మోసపోవద్దు. 2 లక్షల రుణమాఫీ గ్యారంటీని పూర్తి చేసినాం. 25.35 లక్షల మంది రైతులకు 20,000 కోట్లకు పైగా మాఫీ చేసినాం. గత సర్కారు చేసిన అప్పులకు నెలకు 6,500 కోట్ల మిత్తిలు కడుతున్నాం. 10 నెలల్లో నెరవేర్చిన హామీలపై చర్చకు వస్తారా అని బీజేపీకి సవాల్. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు ఇచ్చిన ఏం కాదంటలేము, మీరు ఇచ్చిన ఏం కాదంటలేము. మీరు ఏం చేసిందంటే ఫస్ట్ 40,000 కోట్లు అన్నారు. మీరు 40,000 కోట్ల రూపాయల రుణమాఫీ అన్నారు. ఈ 40,000 కోట్లలో ఆఖరికి మైనస్ చేసి 31,000 కోట్ల రూపాయలు అన్నారు. మీరు 31,000 కోట్ల రూపాయలు అన్నారు. మీరు ఇక్కడ వేలు. ఈ 31,000 కోట్లలో మీరు ఆఖరికి ఏం చేసిందంటే 17,000 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు. మీరు 17,000 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు. దీంట్లో 40 నుండి 9 తగ్గించినావు. 9 తగ్గించి 31 కోట్లు అన్నావు. 31,000 కోట్ల నుండి 17 ఇచ్చినావు. ఇలా 14 తగ్గించినావు. ఈ 14,000 కోట్ల రూపాయలు ఇప్పుడు రైతుల అకౌంట్లో పడాలి. మీరు ఇవ్వలేదు అంటలేము, మీరు ఇచ్చిండ్రు, కానీ సగం ఇచ్చిండ్రు. సగం ఇచ్చుకొచ్చిండ్రు. 40 అన్న కాంచెలు 31 చేసిండ్రు, 31 కాంచెలు 17 చేసిండ్రు, 17 ఇచ్చి ఇంకా 14 ఎగ్గొచ్చింది. మీరు గతంలో ఏమన్నారు? రైతు కార్పొరేషనే పెడతాం, ఒక్క దెబ్బతోటి పోతాయి అన్నీ అన్నారు. ఏది రైతు కార్పొరేషన్ ఏది మరి? లేదు, రాలేదు. ఇక ఇది ఇట్లా పక్కన పెడితే ఇంకో మాట, మీరు బోనస్ ఇచ్చిండ్రు. బోనసు 500 రూపాయలు ఇచ్చిండ్రు. మద్దతు ధర 600 రూపాయలు ఎగ్గొచ్చింది. దీని ప్రకారం రైతుకు రావాల్సినవి 3,100 రూపాయలు రావాలి. దీనివల్ల ఇప్పుడు రైతుకు వచ్చేది 2,600 రూపాయలు మాత్రమే వస్తున్నాయి. అంటే మీ వల్ల 500 రూపాయలు మళ్ళీ రైతుకు నష్టమే. ఇట్లా నువ్వు ఏదో మసిపూసి మారడిగాయ చేసి ప్రస్తుతానికి మీ ప్రభుత్వాన్ని కొనసాగించాలని చూస్తున్నావు, కానీ ఆ లెక్కలు ఖచ్చితంగా కనబడతాయి ప్రజల ముందు పెట్టినప్పుడు. కాబట్టి మీరు మద్దతు ధర ఎగ్గొట్టి బోనస్ పేరుతోటి 500 రూపాయలు ఇచ్చిండ్రు. అది ఒక మోసపూరితమైన చర్యనే. ఇట్లా అనేకమైనవి. ఈ 2 లక్షల రూపాయల రుణమాఫీ అన్న 2 లక్షల రూపాయల రుణమాఫీ ఏ ఒక్క రైతుకు కూడా కాలేదు. దయచేసి మా లైవ్లోకి వచ్చిన మిత్రులు ఎవరైనా ఉంటే, మా రైతులు ఎవరైనా ఉంటే, మీరు ఒకసారి ఎవరికైనా 2 లక్షల రూపాయల రుణమాఫీ జరిగిందా చెప్పండి. ఇక రేపటితోటి వీళ్ళ అధికారం వచ్చి రేపటితోటి ఏడాది. 3వ తారీఖు రిజల్ట్స్ వచ్చినాయి. 3వ తారీఖు కాంగ్రెసు 64 సీట్లతోటి అధికారం చేపట్టింది. కాబట్టి రేపటితోటి ఏడాది పూర్తయినట్టు. ఇదే చేయలే. మద్దతు ధర ఎగ్గొట్టిండ్రు, బోనస్ ఇచ్చిండ్రు, 14,000 కోట్ల రుణమాఫీ ఇంకున్నది. ఇక ఇంతకంటే ఇంకా డేంజరస్ ఏంటి అంటే 7,500 రూపాయల రైతు భరోసా ఇంతవరకు వేయలే. మీరు 7,500 రూపాయల రైతు భరోసా వేయలే. ఇది ఎప్పుడు వేస్తారు? సంక్రాంతి తర్వాత అంటున్నారు. ఒకవేళ వేస్తే సంతోషం, వేయకపోతే అది కూడా మీరు రైతులను మోసం చేసినట్టే.